నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో సన్ రైజ్ సర్వీస్ అనగా ఈ ఉదయకాలపు ఆరాధన కదండి. ఈ ఉదయకాలపు ఆరాధనలో పాల్గొనే కృప దేవుడు మనకు అందరికీ దయచేసినాడు. పునరుత్థాన దినమున మనందరూ కూడా దేవుడిని సన్నిధిలో ఆయన సమకూర్చిన కనుక ఆ రీతిగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినడానికి మనం సిద్ధంగా ఉండాలని, ప్రార్థన పూర్వకముగా ఉండాలని మాకు మరొకసారి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రేమ దేని బిడ్డరా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నిజంగా ఆయన చనిపోయి లేక మరణించి లేక తన ప్రాణమును పెట్టి 3వ దినమున ఆయన లేచుట అగత్యమని ప్రవచనాలు, లేఖనాలు, ప్రవక్తలు ప్రవచించినటువంటి అనేకమైనటువంటి విషయాలను మనము చూడగలిగినాం. అయితే ఒక విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఏంటంటే, ఇక్కడ దేవుడు ఆయన ఎన్ని పాత నిబంధన గ్రంథంలో ఎన్ని సంవత్సరాల నుంచి అవి చెప్పబడుతూ ఉన్న ప్రవచనాలన్నింటి కూడా దాని నెరవేర్పులోనికి 2020 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల క్రితము నెరవేర్పులకు వచ్చినట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. నిజంగా ఈ యొక్క పునరుత్థాన దినము అనగా ఈ పునరుత్థానము ఆయన మరణించడమే కాకుండా తిరిగి లేపబడితేనే తప్ప, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒక గోధుమ గింజ లేక ఏదైనా విత్తనము విత్తబడిన తర్వాత అది మొలకెత్తితేనే తప్ప, అది చచ్చి మొలకెత్తితేనే తప్ప అది మహా వృక్షంగా మారుతుంది. అలాగుననే ఆయన చనిపోయి తిరిగి లేవటం వల్లనే మనకు ప్రేమ దేని బిడ్డరా ఆ యొక్క పునరుత్థానికి ఉన్నటువంటి బలమును, శక్తిని మనం పొందుకోగలుగుతాం. అనగా చనిపోయినటువంటి మనల్ని సైతము ఆయన లేపగలుగుతారని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. దట్ ఈస్ ద థింగ్. అయితే ఒక విషయం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. ఉదయకాలమున ఆయన ఆ యొక్క రోమా సైనికులు అందరూ కూడా ఏం చేశారంట, అక్కడ ఉన్నటువంటి యాజకులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వీళ్ళందరూ ఏం చేశారంటే, ఇదిగో ఆయన 3వ దినంలో లేచుట అగత్యమని, 3వ దినంలో కంపల్సరీ నేను లేస్తానని ఆయన అనేక సార్లు చెప్పారయ్యా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీరు ఆయన సమాధిలో పెట్టిన తర్వాత ఆ రాయిని దొర్లించి ఆ రాతి పైన సంకళ్ళు వేసి మీరు ముద్ర వేయండి. లేకపోతే ఆయన శిష్యుల ఎత్తుకొని పోయి ఏం చేస్తారు, ఆయన లేచినని చెప్పి అబద్ధపు సాక్ష్యాన్ని ప్రబలింప చేస్తారు, ప్రచారము చేస్తారు, ప్రకటిస్తారు. కనుక అఘాయిత్యము జరగకుండా, ఆ తప్పిదము జరగకుండా, ఆ అబద్ధ సాక్ష్యము పనికి రాకుండా ఉండడానికి దయచేసి మీరు రాజముద్ర వేయండి, లేక గవర్నమెంట్ యొక్క సీల్ వేయండి అని చెప్పి ఏ సమాధికి కూడా సీల్ వేయలేదు. ఒక్క సమాధి తప్ప ఏ సమాధికి కూడా ఆ యొక్క సంఖ్యలు వేయలేదు. ఒక్క సమాధికి తప్ప ఏ గవర్నమెంట్ ఏ సమాధికి సీల్ వేయలేదు. ఒక్క సమాధికి, అది యేసు క్రీస్తు యొక్క సమాధికి సీల్ వేసినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఎంత గొప్ప మాట ప్రేమ దేవుని బిడ్డలారా. ఎందుకు ఇలా జరిగింది అని అంటే, వారందరూ కూడా ఆయన మీద పగపట్టడం వలన ఇది జరిగినట్టుగా చూస్తున్నాం. కానీ ఇదంతా కూడా లేఖనాలు జరిగడానికి, ప్రేమ నెరవేర్చబడడానికి ఇది జరిగినట్టుగా కూడా మనకు కనబడతా ఉన్నది. హల్లెలూయా. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఎలా లేచాడు, ఎప్పుడు లేచాడు. ఇదిగో ఆయన శిష్యులు వచ్చి చూసే సమయానికి 2 దేవదూతలు వచ్చి, 2 వచ్చి ఆ రాతి మీద కూర్చున్నట్టుగా, ఒకరు నిలబడ్డట్టుగా అక్కడ కనబడింది. అంటే దేవదూతలు వచ్చి ఆ రాతిని తొలగించినారా, ఆ రాతిని ఆ యొక్క సంఖ్యలు తెగొట్టినారా, ఆ సీల్ తీసివేసినారా, మరి ఏం జరిగింది? మరి ఆయన అంటే ఈ దేవదూతలు వచ్చి ఆ రాయిని దొర్లిస్తున్నప్పుడు ఆయన లేచి వచ్చారా అని ఒకసారి గమనిస్తే వాక్యం చెబుతా ఉంది. అంటే ఒక గొప్ప వెలుగు పుట్టినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం చేస్తూ ఉంటున్నాం. ఒక గొప్ప శబ్దము కలిగినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ ఉన్నటువంటి 2 సైనికులు పారిపోయినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఇది జరిగిన విషయం. అది సైనికులు కూడా
వారి శబ్దం అయిన వెంటనే, ఆ వెలుగు ప్రకాశించిన వెంటనే వారు పారిపోయినారు. కాబట్టి వాళ్ళు కూడా కరెక్ట్ గా చూసింది లేదు. ఆ శబ్దానికి భయపడ్డారు, ఆ వెలుగుకి భయపడ్డారు, వారు వెళ్ళిపోయినారు. ప్రేమ దేవుని బిడ్డలారా, దాక్కున్నారు. వాక్యం సెలవిస్తుంది, ఆ వెలుగులో ప్రేమ దేవుని బిడ్డలారా ఆయన మహిమ అయ్యున్నాడు కనుక ఆ మహిమ శరీరంతోనే బయటికి వచ్చినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనము చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క దేవదూతలు ఆ యొక్క రాతిని దొర్లిస్తే ఆయన బయటికి రాలేదు. ఆయనే స్వయంగా మహిమ కలిగిన వాడై బయటికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆ రాతిని మరి శిష్యులు వచ్చి చూస్తారు. ఒకవేళ చూసి ఆయన లేయలేదేమో అనే భయం, ఆయన లేయలేదేమో అనేటువంటి దుర్వార్త, లేకపోతే ఈయన లేస్తాడని చెప్పి యేసయ్య లేస్తాడని చెప్పి లేవలేదనేటువంటి ఒకలాంటి మరి పరిస్థితి వారికి వచ్చేసి, లేకపోతే ఇది అబద్ధమేమో, ఇది జరగలేదేమో, ఇది అసత్యమేమో అని ఎక్కడ వాళ్ళు అనుకుంటారు అని ఆ తర్వాత దూతలు ఆ శంకలను తీసివేసి రాత్రిని దొర్లించి దానిపైన ఒకరు కూర్చొని ఒకరు నిలబడి ఉన్నట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. అప్పుడు శిష్యులు వచ్చినప్పుడు ఇదిగో ఆయన లేచాడు, ఆయన మూడవ దినంన ఎలాగైతే లేస్తాడని చెప్పినాడో ఆయన లేచాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్పి వారికి చెప్పినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనము గమనిస్తూ ఉంటూ ఉన్నాం. గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం ఒకసారి గమనిస్తే పునరుత్థానము అనగా లేపబడుట అని చూస్తున్నాం. అనగా ఆయన మరణము నుండి లేచినట్టుగా చూస్తున్నాం. మరణమును మరణముగా చేసి ఆయన లేచినట్టుగా మనం చూస్తున్నాం. లేచినటువంటి దేవుడు ఇప్పుడు ఆయన ప్రేమ దేవుని బిడ్డలారా 40 దినాలు 11 సార్లు ఆయన శిష్యులకు అగుపడినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనము చూస్తున్నాం. లేచాడు అని అనడానికి రుజువు, ఆ రుజువును చూపించడానికి, ఆయన లేచాడని చెప్పడానికి ఆయన 11 సార్లు తన శిష్యులకు కనబడినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. 40వ రోజున ఆయన పరలోకమునకు ఆరోహణమై వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినట్టుగా చూస్తున్నామండి? పరలోకమునకు ఆరోహణమై ఆయన తర్వాత వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మరి ఇది కూడా కనబడిందా అంటే ఖచ్చితంగా కనబడింది అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని మీకు నేను మనవి చేస్తూ ఉంటున్నాను. 40 దినాలు ఆయన 11 సార్లు ఎట్లాగైతే అగపడ్డాడో, అగపడ్డ తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఆయన ఆరోహణమై పైకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ 10 దినాలు ఈ యొక్క మేడ గదిలో 120 మంది పరిశుద్ధులు లేక శిష్యులు, మిగతా శిష్యులు అందరు కలిసి ఆ మేడ గదిలో అక్కడ వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎలాంటి ప్రార్థన చేస్తూ ఉన్నారు అని ఒకసారి గమనిస్తే, ఉపవాస ప్రార్థనతో ఏక మనస్సుతో వారు ఏకీభవించి అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. శిష్యులు అక్కడ 10వ దినమునగా ఈ 40+10 అనగా 50వ దినమున పెంతెకోస్తు దినమున వారు ప్రేమ దేవుని పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్నట్టుగా వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. ఆ పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినటువంటి రోజున, ఆ రోజున సంఘము స్థాపించబడింది. మొదటి సంఘము ఆ దినాన స్థాపించబడింది. ఏ రోజున? ఆ 50వ దినమున. ఆయన చనిపోయి 40 దినాలు అగుపడ్డా? ఈ 10 రోజుల నుంచి మీరు ఉపవాసం ప్రార్థన చేస్తున్నారా? ఈ 10 రోజుల నుంచి ఈ 40+10 ఎంత? 50వ దినమున ఆ పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు ప్రేమ దేవుని మీద ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారో, అన్య భాషలతో మాట్లాడినారో, అప్పుడు ఆ దినాన సంఘము, మొట్టమొదటి సంఘము భూమి పైన ఏర్పరచబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటి సంఘం ఆయన ఆరోహణమైన 50వ దినానికి మొదటి సంఘం ఏర్పరచబడినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. జరిగినటువంటి సంఘటన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కొక్క విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. వాటన్నిటి కూడా మనం చూసుకుందాం ఒకసారి. మొదటిగా చూడండి ఒకసారి, పునరుత్థానటువంటి ఫలములను గురించి మనం మాట్లాడదాం. ఫలితాలను గురించి లేక ఫలముల గురించి మనం మాట్లాడదాము. పునరుత్థాన ఫలితాలు మనం చూసినప్పుడు చూడండి ఒకసారి యోహాను సువార్త 2:20 అధ్యాయము
8వ వచనంలో మరొకసారి జ్ఞాపకం చేస్తూ మొదటగా అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. వాక్యం సెలవిస్తున్న మాట్లాడతారంటే మొదట శిష్యుడు సమాధి యొద్దకు వచ్చి ఏం చేస్తున్నాడు? లోపలికి పోయి చూచి నమ్మినాడు. కానీ మిగతా వారు ఎవరున్నా నమ్మల కింద వచ్చిన మాట మనకు కనబడతా ఉంది. ఆయన మృతుల్లోని లేచిన అగత్యమును లేఖనమును వారింకను గ్రహింపరైరి అనే మాటను చూస్తూ ఉన్నాం. ఆయన లేచాడు, ఆయన కాలి సమాధి కనబడతా ఉంది. దూతలు ఆ యొక్క రాత్రిని తొలగించినారు. ఒకవేళ అక్కడ ఉంటే భ్రమపడతారనే ఉద్దేశంతో వారు రాత్రిని తొలగిస్తే కూడా ఇంకా నమ్మకుండా ఉంటూ ఉన్నారు. కారణం ఏంటిదనంటే ఏమో ఇప్పటి వరకు ఎవరు లేచిన వారు లేరు. ఇప్పుడు ఈయన కూడా లేస్తారనేటువంటి నమ్మకం ఉందో లేదో, అవునో కాదో అనేటువంటి ఆ యొక్క సందిగ్ధంలో వారు ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. కానీ మొదటి శిష్యులు మాత్రము నమ్మినట్టుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ విషయాన్ని నీవు గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తుంటున్నాం. అందుకే భక్తులు అంటాడు, నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగ చేయువాడే, నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగ చేయువాడే. దేవుడి వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తుంటున్నాం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 54-55 వచనాలు దయచేసి మనము గమనించుకుందాం. ఇక్కడ ఆయన సెలవిస్తున్న మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యమును ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వాయబడిన వాక్యము నెరవేరెను. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపము కూడా బలము ధర్మశాస్త్రమే. ఎంత చక్కటి మాట ఎప్పుడేమైంది? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయము ఎక్కడ? ఎక్కడ? ఆమేన్, హల్లెలూయా. కానీ మరణముగా చేసి మరణానికి ఉన్నటువంటి ముళ్ళును ఆయన విరిచి ఏం చేశాడు? విజయమును అనుగ్రహించినట్టుగా చూస్తున్నాడు. పునరుత్థానం యొక్క ఉద్దేశం ఏంటిదంటే పునరుత్థానానికి ఆయన చేసినటువంటి ఫలితాలు చూద్దాం. మొదటి ఫలితం ఏంటిదంటే మరణముపై విజయం. మరణంలో ఉన్నటువంటి ముళ్ళును ఆయన విరిచి వేసినట్టుగా మొదటి మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొదటి శిష్యుడు నమ్మినాడు, మిగతా కొంతమంది నమ్మలేదు. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మరణముపై మనకు విజయం అనుగ్రహించినాడు. ఆ మరణంలో ఉన్నటువంటి ముళ్ళును ఆయన విరిచి వేసినాడు. మనలో ఉన్నటువంటి భయాన్ని ఏ భయం అయితే ఉందో, మరణిస్తాము అనే భయం ఏదైతే ఉందో, నువ్వు మరణించినా తిరిగి లేస్తావనే నిరీక్షణ ఆయన నీకు కలగజేసినాడు. ఆ విశ్వాసము దేవుడికి కలగజేసినాడు. ఆ నమ్మకాన్ని దేవుడికి పుట్టించినాడు. కనుకనే ఆయన నమ్మదగిన వాడు, నమ్ముకోదగిన సహాయకుడని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆ భయాన్ని తీసివేశాడు. ఎవరికి? నీకు నాకు ఉన్న భయాన్ని ఏం చేశాడు? ఆయన
తీసివేశాడు గనుకనే ఈ రోజున మనమందరం కూడా నిశ్చింతగా ఉన్నావా? నిజంగా నిశ్చింతగా ఉన్నావా? హల్లెలూయా. ఇప్పటికైనా కూడా చూడండి, మనం కొంచెం సీరియస్ అయినామంటే మనం భయపడతామంటే సేమ్ టైం వాళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళ అక్కచెల్లెలు, అన్నదమ్ముళ్ళు, పిల్లలు, తల్లిదండ్రులు ఎవరైనా ఆ పర్సన్ గురించి ఏం చేస్తారు? భయపడతారు, ఏడుస్తారు, కన్నీరు గారుస్తారు, దుఃఖపడతారు, అరుస్తారు. అయ్యో 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 కొంచెం బ్రతికించుకుంటే బాగుండు, బ్రతికితే బాగుండు. 78 ఏళ్ల వ్యక్తి చనిపోతూ ఉన్నాడు. ఆయన ఐసీయూలో పెట్టినటువంటి వ్యక్తిని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బ్రతికించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆమేన్. 85 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్కి వెళ్ళినాడు. అయ్యా నీకు బాగాలేదు, మంచి లేదు, జాగ్రత్తగా ఉండు అని చెప్పినాడు. ఆయన భయపడుతూ ఉన్నాడు, నేను చచ్చిపోతాను. 85 years ఆయన ఏమైపోతున్నాడు? ఇప్పుడు భయపడిపోతూ ఉన్నాడు. నీ దినాలు దగ్గర పడ్డాయన్నట్టుగా చెప్పిండు ఆయన డాక్టర్. చెప్తే ఆయన భయపడిపోతూ వణికిపోతూ ఉన్నాడు. తినట్లేదు, తినకపోతే ఇంకా తొందరపోతాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ 85 ఏళ్ల ముసలాయనకి భయమే ఉంది. ఈ 78 ఏళ్ళటువంటి వ్యక్తికి ఆయన హాస్పిటలైజ్ ఐసీయూలో ఉంటే ఆయన బ్రతికించాలని మిగతా అందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంత మూర్ఖత్వం చూడండి ఒకసారి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఆయన అంటున్నాడు, అమ్మా నాకు 82 ఏళ్ళు వచ్చాయి, మీరు ఎందుకు ఇంకా ప్రయాసపడుతున్నారు? ఎందుకు ఇంకా తాపత్రయపడుతూ ఉన్నారు? చాలు, ఇది ఏమి వాక్యానుసారంగా 80 ఏళ్ళు అంటే అధిక బలం తరువుని దాటిపోయినా ఎందుకు ఇంకా మీరు ప్రయాసపడుతున్నారు? ఎంత దేవుడు పిలిస్తే నేను వెళ్ళిపోతాను. ఎందుకు మీరు డబ్బులు ఖర్చు చేస్తున్నారు? డబ్బులు ఖర్చు చేసి ఎందుకు మీరు అప్పులో పాలవుతారు? చెప్పండి. మీరు నన్ను ఏ హాస్పిటల్కి తీసుకొని పోవద్దు. ఆయన నిరీక్షణ చూసారా? 82 ఏళ్ళు అయినప్పటికీ వాక్యం చెప్తుంది. ఏమని చెప్తుంది? ఆయన అంటున్నాడు, నేను చాలు జీవితం చాలు, ఎందుకు మీరు ఎందుకు కష్టపడుతున్నారు? ఎందుకు డబ్బులు మీరు వృధా చేసుకుంటున్నారు? ఆ డబ్బులు మీకన్నా పనికొస్తాయి, నాదేమన్నా అయిపోయింది. కాబట్టి ఆయన పిలిచిన నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా, మీరు అనవసరంగా మీరు తొందరపడకండి. ఈ నిరీక్షణ ప్రతి ఒక్కరికి కావాలి. ఎప్పుడు ఎవరెవరికి కావాలి? 70 ఏళ్ళ వ్యక్తికి కావాలి, 60 ఏళ్ళ వ్యక్తికి కావాలి, 50 ఏళ్ళ వ్యక్తికి కావాలి, 40 ఏళ్ళ వ్యక్తికి కావాలి, 30లో ఉన్న వాడికి కూడా కావాలి, ఆఖరికి 20లో ఉన్న వాడికి కూడా కావాలి. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఈ లోకంలో ఉన్నంత కాలం మన జీవితం అంతా ఆయాసమే, దుఃఖమే అన్న సంగతిని నీవు గ్రహించాలి. ఆయన అంటాడు 91 వచనం చెప్తూ ఉంటాడు. చదువు త్వరగా. మనుషుని యొక్క ఆయుష్ 70 సంవత్సరం. 70 సంవత్సరం. అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. చూసారా? ఆయాసము, దుఃఖం. ఆయాసం అంటే తెలుసు కదా, తెలుసా? ఆయాసం అంటే ఒక్కసారి కిందికి వెళ్ళి మెట్లెక్కి పైకి రండి. ఈ మెట్లు ఉన్నాయి కదా, మన చర్చ్ వెంట ఉన్నటువంటి మెట్లెక్కి పైకి రండి. ఆయాసం అంటే ఏందో మీకు తెలుస్తుంది. ఇక దుఃఖం అంటే ఏందో తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకు ఏదైనా కష్టము కలిగినప్పుడు ఆ దుఃఖము గురించి మనకు తెలుస్తుంది. హల్లెలూయా. ఇంకో దుఃఖం కూడా ఉంది. మన చెవి పోగు గాని పడిపోతే అసలుకే ఇప్పుడు ఎంత చాలా తక్కువ రేటు ఉంది. కాబట్టి అది పోతే మనకి ఎంత దుఃఖం, ఎంత బాధ, ఎంత వేదన. ఆ దుఃఖం కాదు, ఈ దుఃఖం వేరు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మన శరీరం మనకు సహకరించకపోతే మనకు దుఃఖమా కాదా, బాధనా కాదా? ఇప్పుడు చూడండి, కాళ్ళు సహకరించకపోతే ఎక్కడికి పోలేము. బాగా నొప్పులు ఉన్నాయి అనుకోండి, నడుము నొప్పి ఉంది అనుకోండి, తలనొప్పి ఉంది అనుకోండి, చేతులు నొప్పి ఉన్నాయి అనుకోండి కదండి. ఏ నొప్పి ఉన్నా దేని నొప్పి దానికే ఉంటుంది. ఆ నొప్పి ఉంటేనే మన విలువ తెలుస్తుంది, ఆరోగ్యం యొక్క విలువ తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఇప్పుడు చూడండి, కళ్ళు బాగా కనబడుతున్నాయి అనుకోండి, వాటి విలువ తెలుస్తుంది మనకి. ఎప్పుడు తెలుస్తుంది? అవి కొంచెం మసక బారినప్పుడు తెలుస్తుంది.
చెవి విలువ ఎప్పుడు వినికిడి విలువ ఎప్పుడు తెలుస్తుంది? అది సరిగ్గా వినబడకపోయినప్పుడు తెలుస్తుంది. ముక్కు బ్లాక్ అయినప్పుడు తెలుస్తుంది దాని యొక్క విలువ ఏంటో. ముక్కు అందమైన ముక్కు. ఆమేన్, హల్లెలూయా. ఎలాంటి ముక్కు అయినా పర్వాలేదు, కానీ గాలి అనకపోతే ఎంత ప్రాబ్లం అవుతుంది. నా ముక్కు చాలా నిటారుగా కొటారుగా ఉండదు, సంతోషపడకు. నీ ముక్కు నట్టుకుందని భయపడకు, వేదన పడకు. లేకపోతే అయ్యో నా ముక్కు ఇట్లా అయిపోయింది అని నువ్వు బాధపడద్దు. ఆమేన్, హల్లెలూయా. కానీ అది పని చేస్తుందా లేదా అనేది ముఖ్యం. అది పని చేయకపోతే ఎంత మంచి ముక్కైనా వ్యర్థమే. సూర్యుడి కింద ముక్కు వ్యర్థమే. హల్లెలూయా. దేవుని వాక్య ప్రసంగి మర్చిపోయినట్టు పాపం. ముక్కు గురించి వ్యర్థము సమస్తము వ్యర్థము, ముక్కు కూడా వ్యర్థము అని మర్చిపోయినట్టున్నాడు ఆయన. వినికిడి వ్యర్థమే, ముక్కు వ్యర్థమే, కళ్ళు వ్యర్థమే, శరీరం మొత్తం వ్యర్థమే. ఇది కొంతకాలం వరకే పనిచేస్తుంది. ఈ శరీరము మనము ఎంగేజ్ లో ఉన్నప్పుడు అలంకరించుకుంటే అందంగా కనబడతాం. ముసతనానికి వచ్చినాక కూడా 60 ఏళ్ళకి వచ్చినా కూడా 20 లాగా తయారైతే శరీరంగా ఉండదు. మీరు ఆలోచన చేయండి. 60లో ఉన్న వాళ్ళు 70లో ఉన్న వాళ్ళు అలాగే ఉండండి. అంతేగాని మీరు అప్పుడు లిప్స్టిక్ పెట్టినట్టు, ఐబ్రో దిద్దుకున్నట్టు, ఫేషియల్ చేసుకొనేసి తర్వాత అవన్నీ రుద్దుకొని దయచేసి తర్వాత హెయిర్ డై చేసుకొనేసి రకరకాలుగా చేసుకొనేసి తయారైతే అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. ఆమేన్, హల్లెలూయా. విడ్డూరం. దేవుని వాక్యం అంటే చక్కగా కనబడండి, కానీ కనబడే విధంగా కనబడండి. కానీ విడ్డూరంగా మాత్రము కనబడకూడదని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. ఇదందరినీ దేనికి కారణం అంటే ఆయన అంటున్నాడు ఇక్కడ వచ్చిన ఈ శరీరము నిష్ప్రయోజనం. ఏంటంటే నిష్ప్రయోజనం. ఆరోగ్యం ఉంటేనే ఏదైనా, ఆరోగ్యం లేకపోతే ఏమీ లేదు. నీకు వయసు ఉన్నప్పుడే, లేకపోతే శక్తి ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే ఏదైనా, లేకపోతే ఏమీ లేదు అన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వాక్యం సెలవిస్తుంది మన జీవితంలో ప్రేమ దేవుని బిడ్డల ఆ యొక్క ఆయుష్ 70, 80 అవి కూడా ఆయాసమే, దుఃఖమే అని వాక్యం సెలవిస్తుంది. ఎంత ఏ ఏజ్ లో ఉన్నవరా నువ్వు భయపడకుండా నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి, నమ్మకము కలిగిన క్రైస్తవ విశ్వాస బిడ్డగా, ఆత్మీయమైన బిడ్డగా ఈ లోకములో నీవు బలంగా నిలబడాలి. దేవుడిని పిలిస్తే వెళ్ళడానికి సిద్ధంగా ఉండే నిరీక్షణ కావాలి, బలమైన విశ్వాసము కావాలి. ఇంకా నేను బ్రతుకుతా అంటే ఎందుకు నువ్వు బ్రతికి? ఈ లోకంలో ఉన్నది ఏమీ లేదు. ఈ లోకంలో నువ్వు సంపాదించినంత మళ్ళీ వదిలిపెట్టి పోవాల్సిందే. నువ్వు ఎవరు తీసుకొని పోతావా అంటే ఏమి తీసుకొని పోవు. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎంత సంపాదించు, 2 బిల్డింగ్లు సంపాదించు, 3 బిల్డింగ్లు సంపాదించు, నిలువెల్ల బంగారం సంపాదించు, వజ్రాలు వైడూర్యాలన్నీ సంపాదించు, కార్లు కొనుక్కో, బైకులు కొనుక్కో, స్థలాలు కొనుక్కో, పొలాలు కొనుక్కో, ఏం కొనుక్కున్నా, మంచి మంచి డ్రెస్సులు కొనుక్కున్నా, పట్టు చీరలు కొనుక్కున్నా, పట్టి కొనుక్కొచ్చుకున్నా ఏమి నీతో రావు, ఏమి నీతో తీసుకొని పోలేవు. ఒక సహోదరి చేసింది, తన కూతురు తన తల్లి కొనుక్కున్న చీరలు సమాధి పెట్టెలో పెట్టి సాగరంపింది. మా అమ్మ బాగుండాలి అనేసి. ఎందుకు బాగుంటుంది చెప్పండి, మీరు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. తర్వాత ముక్కు పోగు కానీ, చెవి కమ్మలు కానీ, ఆమెకున్నటువంటి ఆ రింగులు కానీ తీయకుండా కూడా అట్లనే పంపించింది. రాత్రి మళ్ళా దొవ్విండు. ఎవరు? సమాధిలో ఉన్నటువంటి వాడు తవ్వి పెడతారు కదా, వాళ్ళు మళ్ళా తవ్వి ఏం చేశారు? అవన్నీ వలుసుకున్నారు, చీరలు కూడా తీసుకున్నారు. అయిపోయిందా? మీ అమ్మ తీసుకుందా, వాడు తీసుకున్నారు. ఎవరికైనా ఇప్పుడు మీ అమ్మకైనా వాడికైనా నువ్వు వాని కోసం పెట్టినట్టుంది తప్ప మీ అమ్మ కోసం పెట్టినట్లేదు. ఆమేన్, హల్లెలూయా. కనుక జాగ్రత్త. అందుకే నువ్వు ఏది తీసుకొని పోవు. కాబట్టి ఈ లోకాన్ని ప్రేమించు. ఈ లోకాన్ని ప్రేమిస్తే నీకు వచ్చేదేమీ లేదు. నువ్వు మరణిస్తే నువ్వు తిరిగి లేచేటువంటి పునరుత్థాన జీవితం నీలో ఉండాలని ప్రభువు మరణించి ఆయన తిరిగి లేచినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. చూడండి ఒకసారి. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని చెప్పి కిందికి ఏమంటున్నామా? మరణపు ముళ్ళును పాపము
పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. పాపమునకున్నటువంటి ముళ్ళు ఏంటంట? ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన ఏం చేశాడు? నెరవేర్చి నీకు ఆ ధర్మశాస్త్రం మరలా దీనిపైన వెలుబడి చేయకుండా దాన్ని అక్కడ ముగించి మరలా నూతనమైనటువంటి ఆజ్ఞ మనకు ఇచ్చినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. విజయ గీతము మనసారా నేను పాడేద నా విజయముకై ప్రాణత్యాగము చేశాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ ఏం చెప్తున్నాడో మనం విందాం ఒకసారి. మొదటిగా మనకి మరణంపై విజయం. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. పునరుత్థానము దేనికే అంటే నీకే, నాకే, మనకే. ఆయన పునరుత్థానుడైనాడు కనుక మనకు విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలగజేస్తున్నాడు. ఏమని? నీవు కూడా మరణిస్తే నీవు కూడా తిరిగి మరలా లేస్తావు, నీవు కూడా మరలా తిరిగి లేస్తావని ఆయన దేవుడి వాక్యం సెలవిస్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనకు నిరీక్షణ కలగజేసినట్టుగా దేవుడి వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. పునరుత్థానము, యేసు పునరుత్థానము జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు. అందరు కాదు, ఎవరైతే ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటారో వారు మాత్రమే మరలా లేస్తారు, వారు మాత్రమే మరలా పునరుత్థానులు అవుతారని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఒక డాక్టర్ గారు ఇట్లాగే ఒక ఆయనకి పేషెంట్, అమెరికాలో జరిగినటువంటి విషయాన్ని మీతో నేను పంచుకుంటున్నాను. ఆయనకి ఆపరేషన్ చేస్తూ ఉండగా, ట్రీట్మెంట్ చేస్తుండగా, ఆపరేషన్ చేస్తూ ఉండగా ఆయన ఆ సమయానికి ఆయన చనిపోయినాడు. చనిపోయిన తర్వాత 5 నిమిషాల తర్వాత మరలా ఆయన బ్రతికినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ బ్రతికినటువంటి వ్యక్తిని ఈయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇదిగో అయ్యా, నువ్వు చనిపోయావు, 5 నిమిషాలు చనిపోయావు. ఈ చనిపోయిన 5 నిమిషాలు ఎక్కడున్నావు? నీకేం కనపడింది? నీకేం వినపడింది?
నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు నేను ఎవరైనా తీసుకుని పోయారా అని ప్రశ్నలు వేస్తూ ఉన్నాను. ఆయన అన్నాడు, అయ్యా నాకు ఏం తెలీదు, కానీ మొత్తం చీకటి అయిపోయింది. కానీ ఆ చీకటి అయిపోయిన తర్వాత నన్ను ఎవరో పిలిచినట్టు, ఆ తర్వాత నాకేదో ఒక సురంగం లాగా కనపడింది. తర్వాత నాకు అని ఏదో 2-3 మాటలు ఏదో చెప్పాడు. నాకు పిలిచినట్టు మాత్రం నాకైతే జ్ఞాపకం ఉన్నది. అయితే నాకు సొరంగంలో ఎందుకు నాకు అనిపించింది అంటే, నా శరీరంలో నుంచి నేను బయటికి వచ్చేసినట్టు నాకు కనబడింది, నాకు తెలుస్తుంది. అయితే ఆ విషయాన్ని నేను చూసిన తర్వాత నేనండి బ్రతికే ఉన్నాను కదా అని నాకు అనిపించింది. ఆ తర్వాత నాకు ఇంకేమీ తెలియదు. మరి చూస్తే మీరు నాకు ఎదురుగా కనపడ్డారు నాకు అని ఈ విషయం చెప్పాడు. ఈ డాక్టర్ గారు ఏం చేశారంటే, ఈ తనకు తెలిసిన అన్ని డాక్టర్స్ కి, అన్ని హాస్పిటల్స్ కి, డాక్టర్స్ అందరికి ఒక మెసేజ్ అనగా ఫోన్ చేసి మాట్లాడినారు. లేదా ఆ టైంలో ఫోన్స్ లేవు కాబట్టి, ఎప్పుడో చాలా పాత కాలం కాబట్టి ఆయనకి ఒక మెసేజ్ మాత్రం పంపించాడు. ఒక వ్యక్తి ద్వారా పంపించాడు. అందరు పంపిస్తే ఆయన ఏం చేశాడు, ఎవరైనా 4 లేక 3 లేక 5 నిమిషాలు చనిపోయి బ్రతికినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి నాకు డీటెయిల్స్ కావాలి, వాళ్ళ తర్వాత మీరు ఈ ప్రశ్నలు వేయండి, ఇది అడిగి నాకు తెలియచెప్పండి అని చెప్పేసి ఆయన డాక్టర్స్ కి మెసేజ్ పంపించారు. పంపిస్తే చాలా మంది, అందులో ఒక 152 మంది చనిపోయి మళ్ళా బ్రతికినట్టు ఆ రోజు డాక్టర్స్ ద్వారా తెలిసింది. అయితే అందరూ చెప్పిన మాట ఏంటంటే, ఏమో అండి మాకు తెలీదు, మాకేం కనపడలేదు, మాకేం ఇది కాలేదు అన్నటువంటి మాటలు వచ్చాయి. కానీ ఒక్కడు మాత్రం చెప్తూ ఉన్నాడు ఏంటంటే, ఆయన సేమ్ వీడు మొదట చెప్పినట్టుగానే నేను నా శరీరంలో నుంచి నేను బయటకు వచ్చేసాను. నేను బయటకు వచ్చి నేను అనుకుంటున్నాను ఏంటంటే, నాకు తెలుస్తుంది నేను, కానీ అందరూ నా మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు, నేను బ్రతికే ఉన్నాను కదా అని నేను అనుకుంటున్నాను. కానీ ఎందుకు వీళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు, ఎందుకు వీళ్ళందరూ కూడా ఇగో నా దగ్గర కూర్చున్నారు, ఎందుకు మాట్లాడుకుంటున్నారు, ఎందుకు వీళ్ళందరూ ఇలా చేస్తున్నారు? అయితే నాకు ఒక వెలుగు కనపడింది. ఆ వెలుగులో నాకు ఒక స్వరం వినపడింది. ఆ స్వరమే నన్ను ఆ శరీరంలో మరలా పంపింది. అది నేను విన్నాను, అది నేను చూశాను, అది నేను అనుభవించాను అని చెప్పి అతను ఒక్కడు మాత్రమే సాక్ష్యం చెప్పాడు. నాకు కనబడింది వెలుగు, నన్ను బయటికి పిలిచింది ఆ స్వరం, నన్ను పంపించింది ఆ స్వరం. అయితే నేను ఆ శరీరంలో బయటకు వచ్చినట్టు నేను గుర్తించాను, మళ్ళీ నేను ఆ శరీరంలో లోపలికి వెళ్ళినట్టు కూడా నేను గుర్తించాను. ఆ తర్వాత మీరు నా ఎదురుగా ఉన్నారు అనే మాట ఒకడు మాత్రం స్పష్టంగా చెప్పగలిగినాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా మరలా చావాల్సిందే, కానీ మరలా నువ్వు లేవడం అనేది చాలా కష్టమైన విషయం. కానీ వాక్యం ఏమంటుందంటే, చనిపోయిన వ్యక్తి తిరిగి మరలా లేపబడాలంటే ఆయన విశ్వాసం ఉంచేవాడు మాత్రమే లేపబడతాడు, పునరుత్థానం అవుతాడన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రేమ దేవుని వాక్యం అసలు మాటంటే, నీ జీవితంలో ఇప్పటి వరకు ఒకవేళ నువ్వు దేవుని విశ్వాసము కలిగి నువ్వు లేకపోయినట్లయితే, నమ్మకము లేకపోయినట్లయితే, నిరీక్షణ కలిగి నువ్వు లేనట్లయితే, నామకార్థ క్రైస్తవ జీవనం మాత్రమే జీవిస్తూ ఉన్నట్లయితే, నీవు ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో విశ్వాసము కలిగి ఉండాల్సిందే. ఆమేన్. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే నువ్వు లేస్తావు, లేకపోతే లేసే ప్రసక్తే లేదు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 20-21వ వచనం చదవాలని మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలం ఎవరంటే క్రీస్తు మాత్రమే ప్రథమ ఫలం, అనగా ఆయనే మొదట లేపబడినాడు. అంటే చనిపోయి తిరిగి లేచి అలాగే జీవిస్తూ ఉన్నటువంటి వారిలో ఆయనే ప్రథముడు, ఆయనే మొదటి వాడు, ఆయనే ఆఖరి వాడు. కానీ విశ్వసించువాడు మాత్రము మరలా లేస్తాడు. వాడు 2వ వాడైతాడు, 3వ వాడైతాడు. మిగతా అన్ని నంబర్స్ అన్ని మనవే. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం.
నిద్రించు వారిలో ప్రథమ ఫలం ఎవరంట? క్రీస్తు మాత్రమే. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా చూస్తున్నాం. పునరుత్థానం యొక్క ఫలితాల గురించి మనం మాట్లాడుతున్నాం. మన హెడ్డింగ్ ఏంటి? పునరుత్థానం యొక్క ఫలితాలు. ఆ ఫలితాల మూడవది ఏంటంటే క్రీస్తు మరణించాడు. ఆ మరణించిన వారిలో ఆయన మొదటి వాడు లేపబడినట్టుగా చూస్తున్నాం. ఈయనే ప్రథముడని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకోటి ఏమంటే మనుషుని ద్వారా మరణం వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది? మనుషుని ద్వారా మరణం వచ్చింది. ఆ మనుషుని ద్వారానే మరలా పునరుత్థానం కూడా వచ్చింది. మొదటి మనుషుడు ఆదాము, ఆయన ఆ యొక్క కోల్పోయినాడు. అయితే మరణము ఆయన సంభవించింది. మరణము ఆయన కొని తెచ్చుకున్నాడు. అయితే దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, రెండవ మనిషి కూడా మరణించినాడు, కానీ మరలా ఆయన తిరిగి లేచినాడని దేవుని వాక్యము ద్వారా మనం కూడా గమనిస్తున్నాం. ఈ విషయాలను నీవు మదిలో ఉంచుకోవాలని వాక్యం ద్వారా చూస్తున్నాం. నువ్వు క్రైస్తవుడితో మాత్రాన, నువ్వు దేవుని బిడ్డమైనంత మాత్రాన, నువ్వు విశ్వాసమైనంత మాత్రాన నీవు లేపబడతావు అనే మాట వట్టి మాట. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తావు. మరి ఎప్పుడు లేపబడతావు అని అంటే ఆయన యందు విశ్వాసం ఉంచితేనే తప్ప నీవు లేపబడవు అన్న సంగతిని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. 21వ వచనం మరొకసారి చదవ. మనుషుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. మనుషుని ద్వారా మరణం వచ్చింది, అదే మనుషుని ద్వారా పునరుత్థానం కూడా వచ్చినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఇక నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. ఒక విషయాన్ని మీకు విశదీకరించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎంతమందికి మీ శరీరంలో నొప్పులు, బలహీనతలు నార్మల్గా ఉన్నాయి చెప్పండి? ఉన్నవా? కాలు కనపడకుండా, చెవులు సరిగా వినపడకుండా, అప్పుడప్పుడు కడుపు నొప్పి, అప్పుడప్పుడు తలనొప్పి, అప్పుడప్పుడు నడుము నొప్పి, కాలు నొప్పులు, ఏ నొప్పులు బలహీనతలు ఉన్నా అందరికి ఉన్నట్టు కదా? అందరికి వస్తుంది. జ్వరం కూడా వస్తాయి కదా? వచ్చినాయి లేవా? ఇప్పుడు మీరు ఇక్కడ ముందర లేపుతలేరు, ఇక్కడ కూడా ఎవరు లేపట్లేదు. ఎందుకంటే వచ్చినాయి కదా మనకి. వచ్చేది ఇప్పుడు కదా అని అర్థం. వస్తాయి, కానీ నా దేవుని విశ్వాసం వచ్చి నువ్వు లేపబడతావు కదా, అప్పుడు ఇవేమి ఉండవు. ఇవన్నీ దేనికి ఉంటాయనంటే ఈ శరీరంకు మాత్రమే ఉంటాయి. లేపబడిన శరీరాలకు ఉండవు. నా యేసయ్య నా కొరకు మరణించి తిరిగి లేచిన ఆ పునరుత్థానపు శక్తిని పొందుకొని ఉంటారు. ఆ పునరుత్థానం యొక్క బలమును కలిగి ఉంటారు. ఆ పునరుత్థానం యొక్క జీవము కలిగి ఉంటారని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. వెనకాలే ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట నా ప్రియమైనటువంటి వారు. ఇప్పుడు ఎప్పుడు ఏ శరీరం కావాలి? ఇప్పుడు మీరు చెప్పండి, మీరు తెచ్చుకోండి. ఏ శరీరం కావాలి అనేది మీరు తెచ్చుకోండి. ఈ లోకంలోనే మనకు అన్ని బంధాలు, బాంధవ్యాలు, చుట్టాలు, అన్ని రిలేషన్స్, ఎన్ని రిలేషన్షిప్స్ ఉన్నాయో ఆ షిప్లన్నీ పోతాయి. నీకు ఒకటే ఒక షిప్ ఉంటుంది, యేసయ్య షిప్ మాత్రమే ఉంటుంది. హీ ఈజ్ యువర్ ఫ్రెండ్. ఆయన ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంటుంది, నీకు ఏ షిప్ ఉండదు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆయన జీవం, ఆయన ప్రాణం, ఆయన ఊపిరి, ఆయన ఆత్మ ఈ లోకంలో కలిగి ఉండగా అక్కడైతే ఆయన మహిమనే కలిగి ఉంటావు. ఆ మహిమన శరీరం కలిగి జీవిస్తావు. ఆ మహిమతో నువ్వు జీవిస్తావు. మహిమన జీవంతో నువ్వు జీవిస్తావు. నిజమైన నిత్య జీవము కలిగి ఆ లోకంలో మనం ఉంటాం. ఏ లోకంలో? పరలోకంలో ఉంటాం. నా ప్రియ దైవజనమా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ లోకంలో ఈ శరీరానికి ఎన్ని బాధలు, ఎన్ని వేదనలు. తలనొప్పి తగ్గితే భుజం నొప్పి తగ్గదు, భుజం నొప్పి తగ్గితే నడుము నొప్పి తగ్గదు, నడుము నొప్పి తగ్గితే కాలు నొప్పి తగ్గదు. ఏదో ఒక రోగం, ఏదో ఒక నొప్పి, ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన. ఎన్ని ట్రీట్మెంట్ ఇప్పించుకుంటున్నా ఆ వేసుకున్నంతసేపు 2 గంటలే మనకు రిలీఫ్. ఆ తర్వాత మరలా నొప్పులే. అందుకే నేను చెప్తుంది ఏంటంటే మీరు చచ్చిపోండి. ఆమేన్, హల్లెలూయా. చచ్చిపోండి. చచ్చిపోయి తిరిగి పునరుత్థాన బలం యొక్క శరీరం, మహిమ గల శరీరంలోకి మనం వస్తే ఏ నొప్పులు ఉండవు. హల్లెలూయా. అన్న పొద్దుగాల చచ్చిపోమని చెప్పిండు. ఆమేన్, హల్లెలూయా. చచ్చిపోండి. లోక విషయంలో చచ్చిపోండబ్బా.
ఏం కావాలి లోక విషయంలో మీరు చచ్చిపోవాలి. ఎన్ని ఆలోచనలు, ఎన్ని తలంపులు, మనకి ఏమేమి సంపాదించాలా, ఏమేమి తీసుకోవాలా, ఏమేమి తినాలా, ఏమేమి తాగాలి, ఎక్కడెక్కడికి పోవాలా, ఇది చూడాలా, అది చూడాలి, ఎన్ని ఆలోచనలు, ఎన్ని తలంపులు మన జీవితంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇవన్నీ కూడా వ్యర్థమే. సూర్యుని కింద జరిగేవన్నీ కూడా వ్యర్థమే. అందుకే వాక్యం చెప్తుంది, ఆ పునరుత్థానపు శక్తి మనం పొందుకున్న వారమై ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. మాట చూద్దాం దయచేసి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 52, 53 వర్షాలు మనం చదువుతున్నాం. పునరుత్థానం యొక్క శక్తిని చూడాలి, జాగ్రత్తగా వినాలి. చదువు. సమాధులు తెరవబడ్డాయి. ఆయన లేచిన తర్వాత సమాధులు తెరవబడ్డాయి. ఆ తర్వాత నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల యొక్క శరీరములు లేచాయంట. అనేక మందికి కనబడ్డాయంట. వారు లేచారు, వీళ్ళకి కనబడ్డారు కూడా. ఆయన లేచిన ద్వారా చనిపోయిన వారు సైతము సమాధులను తెరవబడి లేపబడినట్టుగా, వారి శరీరంలో సంతరించుకొని అనేకులకు కనబడినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. నాకైతే తెలియదు వారి శరీరంతో కనబడ్డారా, మహిమ శరీరంతో కనబడ్డారా నాకైతే తెలియదు, కానీ వారు మాత్రం కనబడినట్టు లేఖనాలు చెప్తున్నాయి, వాక్యం చెప్తుంది. ఆయన పునరుత్థాన శక్తిని పొందుకున్నటువంటి వారు తిరిగి లేపబడినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. వారందరూ కూడా మన మిగతా వారందరూ కూడా కనబడినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పునరుత్థానం గురించి ఒకసారి గమనిస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది, పాత నిబంధన గ్రంథంలో కూడా ఈ వాక్యం గురించి మనకు చెప్పబడతా ఉందని ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన పునరుత్థానం వలన ఏమైపోయిందంట, చనిపోయినటువంటి వారు సమాధులు తెరబడి వారు లేచి, వారు నడిచి అనేక మందికి అగుపడినట్టుగా, కనబడినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే ఆ పునరుత్థాన బలం యొక్క శక్తిని వారు పొందుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఇంకా మరి ఎక్కడ ఉంది చెప్పండి ఒకసారి. పునరుత్థానం యొక్క ఫలితం ఏంటంటే చనిపోయిన వారు సైతం మరలా లేపబడతారు అన్న సంగతిని. ఇక 4వ మాట మనం చూడండి ఒకసారి. మత్తయి 5వ మాట చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 13వ మొదటి అధ్యాయము 4వ వచనం చదవాలని మనం చేస్తూ ఉంటున్నాం. Romans chapter 1 verse 4. మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైనటువంటి ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామమున నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులైనట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును మేము పొందితిమని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఎవరిస్తున్నారు సాక్ష్యము? శిష్యులు ఇస్తూ ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగా, శరీరానుసారంగా దావీదు సంతానంగా పుట్టినాడు ఆయన. అయితే వాక్యం ఏమంటుందంటే ఆ సంతానంగాను మృతుల నుండి లేచిన ద్వారా దైవ కుమారుడిగా ఆయన ప్రేమ దేవుడు నిరూపింపబడినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మనుష్య కుమారుడుగా చనిపోయి దైవ కుమారుడుగా ఆయన లేపబడ్డాడు. ఎలా లేపబడ్డాడు? ఆయన మనుష్య కుమారుడుగా చనిపోయినాడు, దైవ కుమారుడుగా లేపబడ్డాడు. మనం పొందుకున్నట్టుగా ఆయన కుమార్తె తత్వాన్ని మనం పొందుకున్నట్టుగా ఆయన పిల్లలు, ఆయన ప్రజలు, ఆయన సొత్తు, ఆయన నామం పెట్టబడినటువంటి వారంగా మనము మార్చబడ్డామని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మేము ఈ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇంతకంటే గొప్ప సాక్ష్యం, ఇంతకంటే గొప్ప రుజువు ఇంకోటి ఈ లోకంలో ఎక్కడ కూడా మనకు లేదు అన్న సంగతిని. పుట్టడం మనిషి కుమారుడుగా పుట్టినాడు, కానీ దావీదు సంతానంలో పుట్టినాడు. కానీ లేపబడినప్పుడు మాత్రము దైవ కుమారుడిగా లేపబడ్డాడు.
దేవుడిగా ఆయన మన ఎదుట నిలిచినట్టుగా వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. పరలోకంలో వచ్చినటువంటి దైవ కుమారుడు ఎలా ఉంటాడో ఆ దైవ కుమారుడుగా ఆయన లేపబడినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. 6వ మాట చూడండి ఒకసారి. 1 యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదవాలని మనం చేస్తూ ఉన్నాం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది మొదటి నుండి ఏం చేస్తున్నాడంట? పాపము చేస్తూ ఉన్నాడు కనుక పాపము చేయి ప్రతివాడు కూడా అపవాది సంబంధి. ఆ అపవాదిని లయపరచడానికే ఆయన తిరిగి పునరుత్థానమైనట్టుగా వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. కనుకనే ఆయన ప్రేమ దేవుని బిడ్డలారా ఈ రోజున అపవాదిని లయపరిచి ఏం చేస్తున్నాడు? మన కోసము ఆయన లేచినట్టుగా ఆ ప్రవచనమును నెరవేర్పును మనకు కనబడతా ఉంది. ప్రవచన నెరవేర్పు కనబడుతున్నట్టుగా దేవుని వాక్యం ద్వారా చూస్తున్నాం. ఏ అపవాది అయితే మరణమును మనపైన శాసించినాడో, లేక మరణమును మనపైన రుద్దినాడో, ఏ మరణం అయితే మనపైన ఏర్పడి చేస్తా ఉందో ఆ అపవాది యొక్క తత్వాన్ని, అపవాది క్రియని, అపవాది యొక్క శక్తిని, అపవాది యొక్క బలమును ఆయన లయపరిచినాడు. తన కాళ్ళ కింద దాన్ని త్రొక్కినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. ఆ మరణమును మరణముగా చేసినాడు, మరణప్పుడు ముళ్ళును ఆయన విరిచివేసినాడు. కనుకనే ఈ రోజున ఆ పునరుద్ధరణ శక్తిని మనము పొందుకున్న మన సంగతిని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం రీతిగా మనతో మాట్లాడుతూ ఉంది. వాక్యం అయితే మనకు సెలవిస్తా ఉంది. నా ప్రేమ దేవుని బిడ్డలారా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది యొక్క అధికారమును ఆయన లయపరిచి ఏం చేశాడు? విజయం అనుగ్రహించి యుద్ధం ఆయన చేస్తున్నారు. ఆత్మీయ యుద్ధం, ఆత్మీయమైన యుద్ధం చేయాలి. ఆ యుద్ధాన్ని కలిగిన వారమై, యుద్ధ మంత్రములు కలిగిన వారమై ఉండాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, ఏమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందినాడు. ఇది విషయం.
ఎందుకు ఆయన మృతి పొందినాడు, ఎందుకు ఆయన సమాధి చేయబడినంటే ఉపదేశము మొదట మీకు అప్పగించుకుని అదేమన్నా లేఖన ప్రకారం క్రీస్తు పాపముల నిమిత్తము ఏం కావాలంట, సమాధి చేయబడాలి. అంతేనమ్మా? వాక్య మృతి పొందాలి, ఆ తర్వాత సమాధి చేయబడాలి, ఆ తర్వాత 4వ వచనం ఆయన లేఖన ప్రకారము 3వ దినమున ఆయన మరలా లేపబడాలి. 3వ దినమున ఆయన ఏం చేయాలి, లేపబడాలి. అనగా లేఖనముల యొక్క నెరవేర్పు. ఏ నెరవేర్పుది? లేఖనాలు ఏవైతే ఆయన గురించి చెప్పబడ్డాయో, ఏ ప్రవచనాలు ఆయన గురించి చెప్పబడ్డాయో అన్నిటిని గురించి నెరవేర్పు జరగాలి. ఆ నెరవేర్పు జరగడానికి ఈ వాక్యము మనకు హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి లేఖనముల యొక్క నెరవేర్పు జరిగినట్టుగా మరొకసారి దేవుడు మనకు రుజువును చూపిస్తున్నట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఈ రోజున ఆయన గురించి ఎప్పటి నుంచి సాక్ష్యం ఉంది, ఎప్పటి నుంచి ప్రవచనాలు ఉన్నాయంటే పాత నిబంధన కాలం నుంచి అనేక మంది ప్రవక్తలు ఆయన గురించి ప్రవచించినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఆది కాండం నుంచి మొదలుకుంటే ఆయన వచ్చేంత వరకు ప్రవచనాలు చెబుతూనే ఉన్నారు. కానీ చాలా మందికి వేల సంవత్సరాలు అయిపోయింది, అది ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు అవుతుందో, ఎలా జరుగుతుందో అంటే ఆయన కాలం వచ్చినప్పుడు జరుగుతుంది, ఆయన సమయంలో జరుగుతుంది. ఆ జరిగినప్పుడు ఎప్పుడేమైనా నేర్పింటారా అప్పుడు నువ్వు గ్రహిస్తావని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. కీర్తన గ్రంథము 68:18 ఏమంటుంది అక్కడ? నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెర పట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. దేవుడు వాక్యం సెలవిస్తుంది అంటే, నీ వాక్యం సెలవిస్తున్న మాట అంటే నీవు ఆరోహణమైతివి. యేసు ప్రభువు మరణించినప్పుడు 3 దినాలు ఆయన సమాధిలో ఉన్నాడు. కానీ ఆ సమాధిలో ఎక్కడ ఉన్నాడు ఆయన? నిజంగా సమాధిలోనే ఉన్నాడా అని చూస్తే ఆయన అక్కడ లేడు. మాట చూద్దాం మనము. ఆయన ఈ చనిపోయినటువంటి వారందరూ పాత నిబంధన కాలంలో ఆయన వచ్చేంత వరకు కూడా చనిపోయిన ప్రతి వ్యక్తి కూడా భూమి క్రింద ఉన్నటువంటి ఒక చెర, ఆ చెరలోనే ఉన్నారు మనుషులందరూ కూడా. వారి ఆత్మలన్నీ అక్కడే ఉన్నాయి. అయితే దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే అక్కడికి వెళ్ళి ఆయన సువార్తను ప్రకటించాడు, అక్కడికి వెళ్ళి ఆయన వాక్యమును ప్రకటించాడు, అక్కడికి వెళ్ళి వారిని ఏం చేశాడు అని అంటే పైకి తీసుకొని వచ్చాడు. చెరలో ఉన్నటువంటి, ఏ చెరలో ఉన్నారు? అపవాది యొక్క చెరలో ఉన్నారు. వాక్యం చెప్తుంది, నేను చెప్పండి మాట విషయం జ్ఞాపకం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆ తర్వాత ఏమంటున్నాడు? ఆరోహణం ఆయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినదియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశమండలన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడై ఉన్నాడు అన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇప్పుడు వారందరూ తీసుకొని వచ్చాడు, చెరలో ఉన్నటువంటి వారందరినీ తీసుకొని వచ్చాడు. ఎక్కడ తీసుకుపోయినాడు అంటే పాత నిబంధన గ్రంథంలో పరిశుద్ధులుగా ఉన్నవారు, ప్రవక్తలుగా ఉన్నవారు, పవిత్రులుగా ఉన్నవారు, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు చెర పట్టబడి కింద ఉన్నారు. వారందరినీ, లోకంలో అందరినీ కాదు, పరిశుద్ధులను మాత్రమే, ప్రవక్తలను మాత్రమే, వారికి సువార్తను ప్రకటించి వారు ఏం చేశారు? పైకి చెరగా తీసుకొని పోయినట్టుగా చూస్తున్నాం. ఎక్కడికి తీసుకొని పోయినాడు అని ఒకసారి గమనిస్తే మనకందరికి ఒక స్థలం ఆయన ఏర్పాటు చేసినాడు. ప్రసంగి రాసిన గ్రంథంలో ఉంటుంది. అక్కడక్కడ ఆయన మనమందరం చనిపోతే ఎక్కడ ఉంటామంట? పరదైస్సులో ఉంటాం. ఎక్కడ ఉంటాము? పరదైస్సు.
పారడైజ్, ఇంగ్లీష్ లో పారడైజ్ అంటారు, పరదైస్ లో ఉన్నారు. వారందరినీ అక్కడ పెట్టాడు. ఆ తర్వాత క్రీస్తు వచ్చి పునరుద్ధరణ అయిన తర్వాత ఇక చనిపోయిన ప్రతి పరిశుద్ధుడు, ప్రతి నీతిమంతుడు, ప్రతి ఒక్క క్రైస్తవుడు ఎక్కడికి వెళ్తున్నారు? పరదేశంలోకే వెళ్తూ ఉన్నారు. పరదేశంలోనే వారిని అక్కడ ఏర్పాటు చేశాడు. ఆయన వారికి మధ్యాకాశంలో పరదేశం యొక్క ప్రాంతం ఏర్పాటు చేసి వారిని అక్కడ ఉంచినట్టుగా చూస్తూ ఉంటున్నారు. ఎందుకు అక్కడ ఉంచినారంటే మరలా ఆయన రావాలి. ఆయన వచ్చిన తర్వాత ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన వేల పరిపాలన చేయాలి. చేసిన తర్వాత అప్పుడు ఆయన తీర్పు తీరుస్తాడు. ఎవరు గొర్రెలు, ఎవరు మేకలు, ఎవరు పరిశుద్ధులు, ఎవరు అపరిశుద్ధులని, ఎవరు లోకస్తులని ఆయన తీర్పు తీర్చిన తర్వాత, ఆ తీర్పు తీర్చబడిన తర్వాత పరిశుద్ధులందరూ పరలోకంలోకి పైకి వెళ్తారు, నిత్య నరకాగ్నికి వెళ్తారన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. చెరగా తీసుకొని మధ్యాకాశం తీసుకొని వెళ్ళి అక్కడ వారిని పరదేశంలో పెట్టి ఆ తర్వాత మిగతా ఆత్మలన్నీ కూడా ఆ పరదేశులకు ఆయన పంపిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. అక్కడ వారికి ప్రేమ దేవుని బస ఏర్పాటు చేసినట్టుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. ఆఖరిగా చూద్దాం యోహాను సువార్త 2 మాటలు చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనం చదవండి ఒకసారి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోతాను. సాతాను చేతిలో ఉన్న చెరను, సాతాను చేతిలో ఉన్నటువంటి బలమును, లేకపోతే ప్రేమ దేవుని దాని యొక్క పాపం యొక్క బలమును ఆయన ఏం చేశాడు? ప్రేమ ఇంతకు ముందు బద్దలు చేసి ఆ చెరువును తీసుకొని పరదేశంలో తీసుకొని పోయినాక మిగతా విషయాలు ఏమంటున్నాయినా, మనతో మాట్లాడుతున్న విషయాలు ఏం మాట్లాడుతున్నాయినా, ఇదిగో నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ మీరు ఉండలాగా నేను మరలా వస్తాను, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానని ఆయన చెప్తూ ఉన్నాడు. నేనున్న స్థలంలో మీరు ఉండలాగా నేను మరలా వస్తానని చెప్పి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. పరలోకమే నా స్వంతము, ఎప్పుడు చూడదను. పరలోకమే నా స్వంతము, ఎప్పుడు చూడదను. ఆఖరి మాట మనం చూద్దామా? దయచేసి చూడండి ఒకసారి. అపోస్తల కార్యము 1వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. 9-11 వచనాలు మనము చూద్దాం. ఆఖరిగా అపోస్తల కార్యము 1వ అధ్యాయం. ఈ మాట చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. ఆమేన్. ఇంకా లాస్ట్ ప్రేమ దేవుడు ఏంటంటే ఇక్కడ ఆయన ఈ మాట చెప్పినాడు.
చెప్పి వారు వారు చూచుచుండగా చూచుచూ ఉండగా ఆయన ఆయన ఆరోహణమైనట్టుగా చూస్తూ ఎవరు చూస్తుండగా? శిష్యులందరూ చూస్తుండగా, జనులందరూ చూస్తుండగా ఆయన ఆరోహణమై పైకి వెళ్ళినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆరోహణమైన అప్పుడు వారి కళ్ళకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయెను. ఒక మేఘము ఆయన వచ్చి తీసుకొని వెళ్ళిపోయింది. ఆరోహణం అయిపోయినాడు. 33.5 సంవత్సరాలు 40 దినాలు ఆ తర్వాత ఇప్పుడు ఆయన ఆరోహణమైంది. 40 దినాల తర్వాత 11 సార్లు అగుపడ్డాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న విషయం మనం చూస్తున్నాం. ఈ 40వ దినమున ఆయన ఆరోహణ, జనులందరూ చూస్తుండగా, శిష్యులందరూ చూస్తుండగా ఆరోహణమైనట్టుగా ఒక మేఘం వచ్చి ఆయన కొనిపోయినట్టుగా వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆయన వెళ్ళుచుండగా ఆకాశం వైపు చూచుండగా ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి గలిలయ మనుషులారా మీరెందుకు ఇక్కడ నిలిచినారు? ఎందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చబడినటువంటి ఈ యేసే ఈ యేసే పరలోకం ఎలాగైతే వెళ్ళినాడో మీరు చూసినారో ఆ రీతిగానే మరలా తిరిగి వస్తాడని వారితో చెప్పారు. ఎందుకు వెళ్ళాడు ఆయన? మొదటి వచనం చూసినాం మనం. ఏమని? ఆయన ఎక్కడ ఉన్నానో అక్కడ మీరును ఉండలాగున, నేను ఉండు స్థలంలో మీరును ఉండలాగున మరలా వచ్చి మీకు స్థలం సిద్ధపరచడం వెళ్తున్నాను కనుక నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. అప్పటి వరకు మీరు నాకు సాక్షులుగా ఉండండి. అప్పటి వరకు మీరు నాకు ఏమైనా శిష్యులుగా ఉండండి. అప్పటి వరకు మీరు నాకు ఏమైనా లోకంలో వెలుగుగా ఉండాలి. అప్పటి వరకు మీరు నాకు ఏమైనా లోకంలో ఒప్పుగా ఉండాలి. అప్పటి వరకు మీరు ఏమైనా లోకంలో అనేకమైన వారికి మీరు నిజమైనటువంటి క్రైస్తవ ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనకు ఇక్కడ గమనిస్తూ ఉన్నా. ఎందుకు మీరు చూస్తున్నారు? ఇంకా అట్లాగే ఎలాగైతే వెళ్ళాడో అలాగే మరలా వస్తాడు ఇక వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు. అప్పటి వరకు మీరు ఏమైందంటే మీరు ఆయన నమ్మకమైన బిడ్డలుగా మరణం వరకు ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలంట? ప్రకటన 2:10 మనం చూస్తాం. మీరు మరణం వరకు ఆయన కొరకు మీరు నమ్మకముగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. ఆ రీతిగా దేవుని వాక్యము ఆశీర్వదించి దీవించును గాక.